నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో సిద్ధమవుతున్న ఛాంబర్ పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాల్చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న నూతన కార్యాలయాన్ని మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడలోని జల వనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎంకు ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ ఆనందోత్సవాయితో కలిసి ఆ భవనాన్ని పవన్ పరిశీలించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికారులకు ఆయన పలు మార్పులు సూచించారు. विमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगान सेंट्री कर रहे हैं। गार्ड రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కాబోతుందని గర్వంగా చెబుతున్నాం. అమరావతి, పోలవరం 2 పూర్తి చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశంలోనే నంబర్ 1 ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని, రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చేసిన ఘనత వైకాపాదేనని, విశాఖకు పూర్వ వైభవం కలిగించే బాధ్యత మాదేనని అన్నారు. తీసుకొస్తాం. రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా విశాఖపట్నం ప్రజలకు అందరికీ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. హలో. సో దయచేసి మీడియా మిత్రులు కూడా క్షమించమని కోరుతున్నాం. 11 గంటలకు ఇవ్వాలి మీకు. తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను.
సోదరులను దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. ఇది ఎందుకంటే ఇది ఎంతోమంది పెద్దలు అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కూడా ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులారా, నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. పార్టీ క్యాడర్ని గంజాయి అక్రమ నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో గంజాయి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, పోలీసులంతా సేఫ్ గేమ్ ఆడకుండా ప్రజల కోసం బాధ్యతగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా దిశ చట్టం అమల్లో లేదని, అందుకే దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. విధంగా డీసీపీలు, ఏసీపీలు, కొంతమంది సిఐలు షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ, అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి, అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి, అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా విషయాలు మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ, డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడైపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, గంజా వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనులు 72% పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఒక్క రోజుల్లో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి
గిన్నిస్ రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. సకాలంలో పోలవరం పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిందని చెప్పారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు అన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పడానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగానే అధిక సంఖ్యలో బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి వారి సమస్యలపై వినతి పత్రాలను అందించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆయా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మంత్రిగా అమర్నాథ్ 5 ఏళ్ల అవగాహన రాహిత్యంతో ఏమి మాట్లాడారో ప్రజలు గమనించారని, అతను ఒక అజ్ఞానిగా మిగిలిపోయారన్నారు. తన మంత్రిత్వ శాఖను పట్టించుకోకుండా అనకాపల్లి మైనింగ్ మాఫియాకు నాయకుడు అయ్యారు అని దుయ్యబట్టారు. బడుగు వర్గాల నుంచి విసిన్నపేట భూములను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్ధాలు చెప్పి మోసం చేసి ఋషికొండపై నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అమర్ అక్రమంగా చేసిన అమోనియం నైట్రేట్ సప్లైపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అతి పెద్ద మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. దానికి ముందుగా ప్రజలకి దీనికి సహాయపడిన వారందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నంకి చెందిన గుడివాడ అమర్
ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంత ఉందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకున్న వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే. విశాఖ పాత నగరంలోని నూతనంగా ఆధునీకరిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న పలు పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ స్టేడియం అభివృద్ధి చేయకుండా వదిలేశారని, జీవీఎంసీ నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేశామని, అలాగే ఈ స్టేడియానికి 6 కోట్ల నిధులు కేటాయించామన్నారు. త్వరలోనే ఈ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మొత్తం డబ్బులే 20 లక్షల రూపాయలు అన్నీ. ఈ గ్రైండర్కి పెయింటింగ్ స్టెప్స్ పెయింటింగ్ సార్. అదే 6 ఇయర్స్ గ్యాస్ 10 ఇయర్స్ మనం గ్యాస్ కంప్లీట్ ఫ్లోరింగ్ కూడా లాస్ట్ ఆ బయట సైడ్ది సార్. టాయిలెట్స్ అని వస్తుంది సార్. నిన్నది మరి నెంబరు రిమోట్ చేశారా ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సుమారు అంటే 30 సంవత్సరాల క్రితం నిర్మాణం సమయంలో చేపట్టిన తర్వాత నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ స్టేడియం అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ స్టేడియం అభివృద్ధి పరుద్దామనే ఒక ఆలోచన కానివ్వండి లేని నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్, అనర్హత మాజీ ఎమ్మెల్యే. కానీ ఈ రోజున మేము పదవీ కాలం చేపట్టిన 3 సంవత్సరాల కాలంలోనే వాటిలో సుమారుగా 20 కోట్ల రూపాయలు పనులు నిధులు వెచ్చించి, జీవీఎంసీ ఫండ్స్ నిధులు వెచ్చించి పనులు అభివృద్ధి చేస్తూ ఈ రోజున అంటే రాబోయే రోజుల్లో అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, ఆ భావి భారత పౌరులు అందరూ కూడా ఆ భావి భారత పౌరులు అందరికీ కూడా అంటే స్పోర్ట్స్, ఎందుకంటే ఒక దేశం జెండా ఇంకో దేశం మీద ఎగరేలాగా చెయ్యాలి అంటే స్పోర్ట్స్ వల్లే సాధ్యం. అటువంటి స్పోర్ట్స్కి పెద్దపీట వేయాలని నాడు కలల కన్నా మాజీ మేయర్ డివి సుబ్బారావు గారు ఏ విధంగా ఏ ఆలోచనతో అయితే ఈ యొక్క స్టేడియాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందో ఆయన ఆ కలలకి అనుగుణంగా ఈ రోజున ఈ యొక్క ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని మా మున్సిపల్ కమిషనర్ సాయికేత్ వర్మ గారి తాలూకా ఆధ్వర్యంలో ఆయన తాలూకా చక్కని ఆలోచన తీరులో ఈరోజు ఇంత గొప్పగా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎవరైతే యువత ఉన్నారో యువతకి స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి పెద్దపేట వేయడం జరిగింది. అలాగే ఈ దక్షిణ నియోజకవర్గంలోని ఓపెన్ స్టేడియము ఇక్కడ ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే. ఇటువంటి స్టేడియాన్ని అభివృద్ధి పరుచుకోవడం కానివ్వండి మా అందరిది బాధ్యత, అది సామాజిక బాధ్యత. అలాగే చుట్టుపక్కల ఉన్న యువత అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ స్టేడియాన్ని సొంత స్టేడియంలాగా ప్రతి ఒక్కరు కూడా అంటే దీన్ని క్లీన్గా నీట్గా ఏదైతే మనకి జీవీఎంసీ వారు మనకు ఒక అవకాశం కల్పించారో ఆ కల్పించిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా ఇది ఆటలకి అంటే రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఫిట్నెస్ కోసం అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ ద్వారాగా రాబోయే రోజుల్లో మన యొక్క ఈ యొక్క విశాఖపట్నం కీర్తి ప్రతిష్టల్ని పక్క రాష్ట్రాల్లోని పక్క దేశాల్లోని కూడా మన జెండా ఎగరేలాగా మన విశాఖ కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేలాగా చేయాలని యువత అందరికీ కూడా ఈరోజు సందేశం కూడా జరుగుతుంది. 6 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి ఒక్కరిని కూడా రిట్రోఫిట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అంటే మొత్తం ఫేస్ లిఫ్ట్ చేసేసాం. ఎక్కడ కూడా ఆధునిక నవీకరణ ఎక్కడ కూడా పాత ఆనవాళ్ళు అన్నది లేకుండా ఇప్పుడు యువతకి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని జనసేన నేత
పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది ఏసీఏలో 100 కోట్ల నిధులు మాయం చేశారని, వస్త్ర వ్యాపారం చేసే వ్యక్తికి క్రికెట్ అసోసియేషన్కున్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. జిల్లా అసోసియేషన్లో సభ్యత్వం క్రికెట్తో సంబంధం లేకుండా అక్రమంగా ఏసీఏ కబ్జా చేశారని, పరువు ప్రతిష్టలు 100 కోట్ల ఆస్తులు ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైసీపీ దొంగల ముఠా చేతుల్లో నిలువు దోపిడీకి గురైందని, తక్షణమే ఈ అసోసియేషన్పై విచారణ చేపట్టాలని కోరారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో 100 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి, పరువు ప్రతిష్టలు ఉన్నాయి. స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, వైసీపీ నాయకులకి కట్టబెట్టచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నటువంటి సెక్యులర్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహం రచించి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని, వీళ్ళు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముఠా సభ్యుల్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో నిధులు కాజేసేందుకు సొంతంగా క్రికెట్ లీగ్లు వీళ్ళు ఏర్పాటు చేసేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగు, ఉమెన్ ప్రీమియర్ లీగు, వీళ్ళు కేవలం ఈ యొక్క ఏసీఏ నిధులు దోచుకోవడానికి సొంత లీగుల్ని పెట్టారు. అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఇవ్వడానికి, జగన్మోహన్ పెంపొందించడానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలు నిర్వహించి ఆ యొక్క ఆడుదాం ఆంధ్ర క్రీడలకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులు కూడా వెచ్చించారు. పూర్తిగా బీసీసీఐ నిబంధనల ప్రకారంగా కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్లకే ఉపయోగించాల్సినటువంటి క్రీడాకారుల కోసం, శాప్ జీతాల కోసం, కోచ్ల కోసం వచ్చినటువంటి ఏసీఐ నిధుల్ని వీళ్ళు ఆడుదాం ఆంధ్ర కూడా వీళ్ళు వినియోగించారు. ఆడుదాం ఆంధ్ర అనేది ఒక పెద్ద భారీ స్పోర్ట్స్ క్యాంప్ ఆంధ్ర రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి, రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు ఆ యొక్క ఆడుదాం ఆంధ్రకి ఆజ్యం పోస్తే దానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతకు, క్రీడాకారుల బ్రతుకులతో వైసీపీ ఆటలాడింది. ఆడుదాం ఆంధ్ర అడుగడుగున అవినీతిమయం, అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. ప్రభుత్వం కేటాయించింది 120 కోట్లు అయితే ఆడుదాం ఆంధ్రకి 500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గర, బడా సంస్థల దగ్గర, వ్యాపారవేత్తల దగ్గర 500 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ యొక్క బృందం లూటీ చేసింది. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు రాష్ట్రంలో వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు దోచేశారని చెప్పి పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. విశాఖ సాగర్ తీరం వద్ద నూతనంగా నిర్మించిన మోగదారమ్మ మహాలక్ష్మి దేవాలయాన్ని మంగళవారం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయం మొత్తం గ్రానైట్ రాయితో సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టడం విశేషమన్నారు. సాగర తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను ఆకట్టుకునేలా అమ్మవారి ఆలయం ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. షిఫ్ట్ కెమెరా బ్యాక్ సైడ్ సార్ జాగ్రత్త గారు అధ్యక్షుడు
ఆలయం చాలా రోజుల నుంచి దర్శించుకోవాలనుకున్నాం. ఆ రోజు ఓపెనింగ్ అప్పుడే రావాలనుకున్నాం. ఎలక్షన్స్ వల్ల రాలేకపోయాము. ఈరోజు ఆ భాగ్యం ఈరోజు కలిగింది. నిజంగా సమాజంలో ఇటువంటి వాళ్ళు అరుదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా, చాలా డీటెయిల్గా, చాలా స్పిరిచువల్గా, అసలు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దాదాపు 12 సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించారంటే వారి పట్టుదలకి, వారి భక్తికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండాలి. అప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది. హిందూ ధర్మాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చడానికి ఇలాంటి టెంపుల్స్ ఆయన అన్నీ వదులుకొని ఇక్కడే ఉండి ఈ టెంపుల్స్ చేశారంటే చాలా డీటెయిల్గా, అంటే దాంట్లో 12 సంవత్సరాలు కాదు, దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెడితే కానీ ఇట్లాంటి రాదు. నిజంగా కూడా ఆ అమ్మవారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో సిద్ధమవుతున్న ఛాంబర్ పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాల్చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.